ఐపీఎల్లో ఉత్కంఠ భరిత పోరులో చెన్నై సూపర్ కింగ్స్ అద్భుత విజయాన్ని నమోదు చేసింది. లక్నో సూపర్ జైంట్స్ నిర్దేశించిన 204 పరుగుల భారీ లక్ష్యాన్ని చెన్నై మరో 4 బంతులు మిగిలి ఉండగానే 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది. చెన్నై బ్యాటర్ ఉర్విల్ పటేల్ విధ్వంసకర ఇన్నింగ్స్తో మ్యాచ్ స్వరూపాన్నే మార్చేశాడు. భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన చెన్నైకి ఉర్విల్ పటేల్ కళ్లు చెదిరే ఆరంభాన్నిచ్చాడు. కేవలం 13 బంతుల్లోనే అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్న ఉర్విల్ మొత్తంగా 23 బంతుల్లో 65 పరుగులు చేసి స్టేడియాన్ని హోరెత్తించాడు. అతడికి తోడుగా కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్, సంజు శాంసన్, కార్తిక్ శర్మ తమ వంతు సహకారం అందించారు. లక్నో బౌలర్స్లో దిగ్విజయ్ సింగ్, షాబాజ్ అహ్మద్ చెరో 2 వికెట్లు తీసినప్పటికీ చెన్నై విజయాన్ని అడ్డుకోలేకపోయారు. ఇక టాస్ ఓడి మొదట బ్యాటింగ్కు దిగిన లక్నో నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 203 పరుగులు చేసింది. ఓపెనర్ జోష్ ఇంగ్లీష్ ఆకాశమే హద్దుగా చెలరేగి కేవలం 33 బంతుల్లో 85 పరుగులు సాధించాడు. చివర్లో షాబాజ్ అహ్మద్ మెరుపులు మెరిపించడంతో లక్నో స్కోరు 200 దాటింది. చెన్నై బౌలర్లలో జేమీ ఓవర్టన్ 3 వికెట్లతో లక్నో బ్యాటర్స్ ను కట్టడి చేశాడు. ఇక అన్షుల్ కంబోజ్ 2 వికెట్లు తీయగా నూర్ అహ్మద్ 1 వికెట్ పడగొట్టాడు. ఇక బిచ్ బ్యాటింగ్ కు అనుకూలిస్తున్న సమయంలోనూ కీలక వికెట్లు తీసి లఖన్పూను మరిన్ని పరుగులు చేయకుండా నిరోధించగలిగారు. ఇక పాయింట్ల టేబుల్లో చెన్నై తన స్థానాన్ని మెరుగుపరుచుకోగా లక్నో ఫ్యాన్స్ నిరాశలో మునిగిపోయారు.